పోలవరానికి వచ్చే జలాలంతా కూడా తమ రాష్ట్రం మీద వస్తాయి. పోలవరం నిర్మించిన తమకు కూడా కేటాయింపులు ఇవ్వాలి, తమకు కూడా కోటా ఇవ్వాలని రాయలసీమ డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? సరైన డిమాండ్ అది, చాలా చక్కని డిమాండ్ అది. ఐఎమ్ సారీ, చక్కని డిమాండ్ కాదు, ఒక రైట్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే 1976లో ఇఫ్ ఐ రిమెంబర్ 1976లో ఈ కృష్ణా గోదావరి వీటి మీద ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటిది అప్పుడు ఇంకా రాష్ట్ర విభజన జరగలేదు. పోలవరం ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా మరి దీంట్లో కలిపినప్పుడు అక్కడ మిగిలేటటువంటి జలాలు 80 టీఎంసీ ఉంటే ఆ 80 టీఎంసీలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలని ఉంది. 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు అని ఆనాడు పంచుకున్నటువంటి ఇప్పుడు డివైడ్ అయిపోయింది. వాళ్ళకి రైట్ రాదా? రైటే లేనట్టు, ఇంకా డివైడ్ కానట్టు అంత రాయలసీమకేని అన్ని గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే 3 మాటలు మాట్లాడితే 2 ఒక అబద్ధమా మాట్లాడేది? ఎవరు నమ్ముతాడా? తెలిసిపోయింది ప్రజలకు కూడా, ఇదంతా తెలిసిపోయింది, ఇది నాటకం, ఇది మనల్ని మోసం చేస్తున్నారని. ఆ చైతన్యపరిచేదానికే మేము ఊరూరు తిరిగాం, సక్సెస్ అయ్యాం. రాయలసీమ పరిరక్షణ సమితితో రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసము, హక్కుల కోసం పోరాడుతున్న మీరు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అయితేనేమి, పోలవరం నుంచి వాళ్ళు అడుగుతున్న కేటాయింపుల విషయంలో అయితేనే మీరు అది సబబే అని చెప్పడము అది రైట్ బ్రదర్. అది మనను మనం మోసం చేసుకోకూడదు. అది మన ప్రజలను మనం మోసం చేసుకుంటే ఎట్లా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే దాని రెమెడీ ఏదో దొరుకుతుంది. ఈరోజు మీరు వాళ్ళ షేరు లేనే లేదు అన్నట్టుగా మాట్లాడితే ఎవరిని మోసం చేస్తున్నారని అంటున్నాను నేను. వాళ్ళ షేర్ను కాదంటారా అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ప్రజలు తెలుసుకోండి, ఇవన్నీ అబద్ధాలు, అన్ని నీళ్లు మనకు రావు అని చెప్తా ఉన్నాను నేను. అన్ని నీళ్లు రానప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ నీళ్ళు ఇవ్వాలో తేల్చి చెప్పమని నేను అడుగుతా ఉన్నాను నేను. వచ్చా అద్దో వస్తున్నా పోలవరం అయిపోయా, ఇదో రాయలసీమ అంతా మొత్తం కోస్తా మాదిరి అయిపోయా, కోనసీమ మాదిరి అయిపోయా, ఇది దివిసీమ మాదిరి అయిపోయా అంటే ఎటర్ నమ్మాలా బ్రదర్? ఇది అందుకే మేము అడుగుతున్నాం, ఇది పరిస్థితి, దీన్ని మీరు అర్థం చేసుకోండి, లేకపోతే మనకు నష్టం జరుగుతుంది అనే దాని మీదనే ఈరోజు నేను ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నా. ప్రస్తుతం మనము కృష్ణా జలాలపైనే పూర్తిగా ఆధారపడ్డాము రాయలసీమ వాసులంతా కూడా. అంటే తుంగభద్ర జలాలు అంటే ఈ కేసీ కెనాల్ ద్వారా రావాల్సిన తుంగభద్ర జలాలు అంటే తుంగభద్ర మొత్తం కూడా హాస్పిటల్లోని తుంగభద్రలో నీటి నిల్వ తక్కువైపోయింది. అక్కడ ఎగువ ప్రాంతంలో వర్షాలు లేక ఇక్కడంతా వరదలు పొంగిపోతుంది, అక్కడ వర్షాలు లేక మొత్తము తప్పు బ్రదర్. వర్షాలు లేక కాదు, అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. హోస్పేట డ్యాము పైన తుంగభద్ర మీద ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ ఎన్నో వచ్చాయి. నేను ఎన్నిసార్లు వాటి మీద ధర్నాలు చేశాను, నా ఆందోళన వ్యక్తపరిచాను నేను. ఆ ప్రాజెక్టులు కట్టడం వల్లే ఈరోజు హోస్పేటకు నీళ్లు చేరడం లేదు కాబట్టే మనకు నీళ్లు రావడం లేదు. ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో రండి, ముందు మీరు వాటి మీద స్టడీ చేయండి. మీరు వాటి మీద ఎందుకు ప్రజల ముందు పెట్టడం లేదు? ఒక శ్వేతపత్రాన్ని మీరు ప్రజల ముందు పెట్టండి. ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, కర్ణాటక జల చౌర్యాన్ని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఆ రోజు తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉన్నాయని, తెలంగాణలో ఓట్లు రావాలని బబ్లీ ఇష్యూలో చంద్రబాబు నాయుడు అందరు ఎమ్మెల్యేలను పిలుచుకుపోయి లాఠీలో దెబ్బలకు మోకాళ్ళ చిప్పలు ఇరిగిపోయేటట్టుగా కొట్టించుకొని వచ్చిరి. ఈడ కర్ణాటక వాళ్ళు తుంగభద్ర మీద కడుతున్నారు, అనంతపురం, కర్నూలు, కడప సర్వనాశనం అవుతాయి, వాటిని అరికట్టండి అని అడిగే నాదుడు లేడు. ఎందుకో ఈడ 52 సీట్లే ఉన్నాయి కదా. ఆడ తెలంగాణలో అయితే దండిగా ఉండే, అప్పుడు విభజన కాకముందు బబ్లీ దగ్గర తన్నులు తిన్నప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు మహారాష్ట్రలో తన్ని పంపించిరి. ఆ కథ చెప్తున్నాను నేను ఇప్పుడు, కథ కాదది, ఆ వాస్తవాన్ని చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకు మీరు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అల్లరి చేశారు, కానీ తుంగభద్ర పైన ఎగువన
ఎన్నో ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కడతా ఉంటే ఎందుకు మీరు ఏమి మాట్లాడరు? ఎందుకు చంద్రబాబు నాయుడు స్పందించాడు? జగన్ గారు ఇంతవరకు ఆయన మాట్లాడిందే లేదు ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ మీద. ఎందుకు? ఆయన పెద్ద భవంతి బెంగళూరులో కట్టుకున్నాడు కదా, కాంప్లెక్స్లో ఏమైనా డేంజర్ వస్తుందేమో మాట్లాడితే అనుకున్నాడు. ఏం కొత్త మనకు తెలియదు. కాబట్టి ఎవరికి పట్టలే. ఇవన్నీ కూడా వాస్తవాలను నేను బయట పెడుతూ ముందుకు పోతా ఉన్నాను నేను. అందుకే ఈరోజు ప్రజాదరణ ఉంది. ఎక్కడికి పోయినా ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. పులివెందులకు పోయినా, లేకపోతే కడపకు పోయినా, లేకపోతే ఆలగడ్డకు పోయినా, లేకపోతే ఆలూరుకు పోయినా, ఎక్కడికి పోయినా, కర్నూలు టౌన్లోనైనా బ్రహ్మరథం పట్టారు మా యొక్క బస్సు యాత్ర. మీరు ఇలా ముందుగా తీసుకుంటే ప్రాజెక్టు హంద్రీ నీవా ప్రాజెక్టు హంద్రీ నుంచి నీవా వరకు అంటే పలమనేరు, చిత్తూరు జిల్లా పలమనేరు వరకే ఉండేది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంకు తీసుకెళ్తానంటున్నారు కృష్ణా జలాలను. అంటే ఇది ఎంతవరకు సబబు అంటారు? మంచిదే, తీసుకపోతే మంచిదే. తీసుకపోగలుగుతాడా? ఎన్నాళ్ళు ఉంటాయి నీళ్లు? కోస్తాలో నీళ్ళు అవసరమైనప్పుడు కిందికి మొత్తం డెడ్ స్టోర్ నుంచి కూడా లాక్కపోతారే. అంటే ఇక్కడ రాయలసీమ 69 జీవో రద్దు చేయకుండా నేను ఆడికి తీసుకుపోతా అంటే ఎట్లా?